ఒకటో తారీఖు నుంచి చూస్తే రాష్ట్రంలో ఈ పథకాలన్నీ టయానికి ఇస్తున్నారా? ఏమేమి వస్తున్నాయి? ఇస్తున్నారు. ఇక్కడ పెన్షన్ ఇస్తున్నారు, రైస్ కూడా ఇస్తున్నారు. ఇబ్బంది లేదు కదా సార్? గతంలో డోర్ డెలివరీలు ఉండేవి, ఆ, ఇస్తున్నారు. ఇంట్లో ఏమన్నా తల్లికి వందనం లాంటి పిల్లలకి డబ్బులు ఏమైనా పడ్డాయా? లేదండి మాకు. ఒకటో తారీఖు పెన్షన్ కరెక్ట్గా వస్తుందా? వస్తుంది వస్తుంది పెన్షన్ పనులన్నీ దొరుకుతున్నాయా? పర్లేదా? జరుగుతున్నాయి. మామూలుగా ఏం చేస్తుంటారు పనులు? ఏదో సిమెంట్ పనులు ఇలాంటివి చేసుకుంటున్నాం, పనులు కూడా జరుగుతున్నాయి. ఏమంటారు? అమరావతి అయితే అందరికీ బాగుంటుంది, రేపు ఇటు పక్క అభివృద్ధితో పాటు సంక్షేమాలతో పాటు అన్ని బాగుంటాయి అని ప్రభుత్వాలు అంటున్నాయి. అంత టైము మనం ఇవ్వగలమా? 10 ఏళ్ళు అడుగుతున్నారు కదా వాళ్ళు. 10 ఏళ్ళు అడుగుతున్నారు. పర్వాలేదు, అడిగినా పర్వాలేదు. ఇళ్ల స్థలాలు ఏమన్నా వచ్చినాయా గతంలో కానీ ఇప్పుడు కానీ? లేదంటే రాలేదు ఇంకా. అదే పర్లేదా? నెల గడుస్తుందా? పర్లేదా? నెల గడుస్తుంది, మరి ఏం చేస్తాం. అలాగే అప్పుడేమో మాజీ ముఖ్యమంత్రి గారు 9 పథకాల్లో అప్పుడు భాగంగా ఉండేవాళ్ళు జగన్ గారి హయాంలో. అప్పుడు పర్లేదా? అప్పుడు పర్వాలేదు, మంచిగా ఉండేది. ఏంటి ప్రభుత్వాలు వచ్చాక చాలా వరకు పెన్షన్లు తీసేసి ఏం పోలేదు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఏంటంటే ప్రభుత్వము అలాగే నిలబెడుతుంది, అలాగ వెళ్తుంటే ఒక స్థాయిగా ఉంటుంది. మరి ఏంటంటే వాడికి ఇచ్చింది మళ్ళీ తీసిస్తే అవి కోదాలు పోతాయి. వాళ్ళు ఓటేసి ఉంటారు కదా. ఉంటుంది కదా, ప్రతిదీ ఓటకుండి పార్టీ సిస్టమ్ మారకూడదు. పార్టీ సిస్టమ్ మారకూడదు. నిజంగా అర్హులకి ఇస్తే బాగుంటుంది కదా. బాగుంటుందండి. బాగుంటే ప్రభుత్వం కరెక్ట్గా వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పి ఆపేయడం, మళ్ళీ అదే బాబాయ్ గారు ఏమంటారు? జనసేనకు సంబంధించి ఈయన కూడా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమంటారు? ఆయన కూడా చేస్తున్నారు. ఆయన మంచిగా చేస్తున్నారండి, ప్రభుత్వంలో బాగా హెల్ప్ చేస్తున్నారు. గత 2 రోజులుగా ఒక వార్త హడావుడి చేసింది. వాళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, రైల్వే కోడూరు ఆయన. ఒక అమ్మాయిని పాడు చేశాడని లేదా అమ్మాయిని వేధించారని వస్తుంది. నిజ నిర్ధారణ తేలేక ఆయన లోపల వేయడం బయట వేయడం తర్వాత చెప్తాము. పదే జనసేన నాయకులు ఇలాంటి ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మన వల్ల పరుగు పోతుంది అంటున్నారు. అదేనండి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఏంటంటే అబ్బాయిలు ఒక కొద్దిగా మా ఒక అంట ఎవరు లేరని ఒక ఇటుగా మాట్లాడుతున్నారు. అది ఏంటంటే ఎన్నాళ్ళు ఒక అన్నాళ్ళు అయిపోద్ది. అప్పుడేటవుద్ది, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి ఇంకా కొన్ని కారణాల వల్ల పర్సనల్ విషయాలు కదా, ఒక ఉద్యోగాలు రావాలనే చేయాలనే వాళ్ళు మంచిగా ఉండాలి. ఎమ్మెల్యేలన్నా కనీసం అమ్మాయిల జోలికి వెళ్ళకుండా ఉంటే సరే. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు అబ్బాయిలు ఏంటంటే మాకంటే ఇంకెవరు లేరని వీళ్ళు ఇచ్చేయడం చేసిన తర్వాత ఏంటంటే ఆడపిల్లలు చాలా దారుణంగా ఇది అయిపోతున్నాం. ఆవిడ అంటుంది 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, కడుపు వచ్చింది, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చింది. ఏది మరి చేస్తుంది కదా, చేసుకోవచ్చును కదా. అంటే ఆ అమ్మాయి భవిష్యత్తు పోయినట్టుగా కదా. అన్ని వీడియోలన్నీ చూపిస్తుంది. అదే దాని గురించి కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం వాళ్ళకి పట్టించుకుంటే ఎప్పుడు కూడా మంచిగా ఉంటది.